అసలు స్క్రీన్ ప్లే అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. స్క్రీన్ ప్లే అనేది ఒక సినిమా ఎలా కనిపించాలి, ఎలా సాగాలి, ప్రేక్షకుడికి ఏ అనుభూతి కలగాలి అనేది రాసుకోవడం. బ్లూ ప్రింట్ రాస్తే ఎలా ఉంటది? దాన్నే స్క్రీన్ ప్లే అంటాం. కథ అంటే జస్ట్ సాధారణంగా మనం రాసుకునేది ఏం జరుగుతుందనేది చెప్పుకునేది కథ. స్క్రీన్ ప్లే అంటే అనుభూతి. ఒక చూసే ఆడియన్స్ ఎట్లా ఫీల్ అయితాడనేది మనం చెప్పేదాన్ని స్క్రీన్ ప్లే అంటాం. ఉదాహరణకు ఒక వ్యక్తి తన ప్రేమను కోల్పోయి తిరిగి ఆమెను కలుసుకుంటాడు. ఇది స్టోరీ. ఓకే. దాని స్క్రీన్ ప్లే అలా చెప్పచ్చు. ఒక వ్యక్తి రాత్రి ఒంటరిగా ఇంటికి వస్తాడు. పాత ఫోటో చూస్తాడు. ఫోన్‌లో ఆమె పేరు కనిపిస్తుంది. కాల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. మళ్ళీ ఆగిపోతాడు. మరుసటి రోజు అనుకోకుండా ఆమెను ఎదురుగా చూస్తాడు. పక్కన ఒక బాబు ఉంటాడు. చిన్న పిల్లాడు ఉంటాడు. ఇది ఒక స్టోరీ ఒక లైన్‌లో ఉంది. కానీ దాని స్క్రీన్ ప్లే స్టోరీ వచ్చేటప్పటికి మనకేమైతుంది సినిమా ఎక్స్‌పీరియన్స్‌గా మారుతుందనమాట. ఇదే డిఫరెన్స్ మెయిన్ యాక్చువల్లీ. ఇప్పుడు స్క్రీన్ ప్లేలో మెయిన్ ముఖ్యమైన అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఒక సీన్. సినిమా ఏదో ఒక ప్లేస్, టైము, యాక్షను జరుగుతుంది. ఓకే. సీన్ అంటే ఏంటి? ఒక ఇంటి లోపలన రాత్రి లేదంటే ఇంటి బయట రోడ్డు మీద బయట మార్నింగ్ అట్లా ఒక సీన్ అనేది జరుగుతదనమాట. ప్రతి సీన్‌కి ఒక పర్పస్ ఉండాలి. ఈ సీన్ లేకపోతే కథ ఏం పోతుంది అనే ప్రశ్నకు సమాధానం దొరకాలి. అది లేకుండా గాని సీన్స్ గాని రాస్తే అయి పిచ్చి పిచ్చి సీన్స్ అయితాయి. ఇప్పుడు చాలా సినిమాల్లో చూస్తున్నాం మనం. ఎంత పిచ్చి పిచ్చిగా రాస్తున్నారనేది. ప్రతి సీను ఇది లేకపోతే కథకేమన్నా నష్టమా? కథకేం నష్టం లేనప్పుడు తీసేయడమే. అట్లాంటి సీన్స్ రాయకూడదు బేసిక్‌గా. ఒకవేళ రాసి బై మిస్టేక్ ఏమైనా తీసినా గాని సంబంధం లేని దట్ విల్ నాట్ యాడ్ ఎనిథింగ్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి క్యారెక్టర్. స్క్రీన్ ప్లేలో క్యారెక్టర్ కేవలం పేరు కాదు. మనకు తెలుసుకోవాల్సింది అతను ఎవరు? అతనికి ఏం కావాలి? ఎందుకు కావాలి? అతనికి అడ్డంకి ఏమిటి? అతను వీక్‌నెస్ ఏంటి? ఇట్లా స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే అంటే మనకు ఖచ్చితంగా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ కావాలి. 'ఇరుముడిలో' మనకు జరిగింది అదే. 'ఇరుముడి' సినిమాలో వెరీ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్స్ పడినాయన్నమాట. ప్రతి క్యారెక్టర్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్స్ జరిగినాయి. కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్ట్ లేకపోతే స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్‌గా ఉండదన్నమాట. థర్డ్ థింగ్. హీరో ఏదో కోరుకుంటాడు. కానీ ఎవరైనా లేదా ఏదైనా అతన్ని అడ్డుకుంటాడు. సో, అంటే అది అడ్డుకోవడం కాన్ఫ్లిక్ట్. అది ఏంటి కాన్ఫ్లిక్టు? స్క్రీన్ ప్లేలో కాన్ఫ్లిక్ట్ ఎట్లా పెరగాలి? ఓకే. ఇది కూడా 'ఇరుముడి' ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్లోగా గ్రాడ్యువల్‌గా పెరుగుతూ వస్తదనమాట కాన్ఫ్లిక్ట్. ఆడపిల్లలకి సేఫ్టీ లేకుండా పోవడం. ఓకే. ఇక్కడ స్టేక్స్. స్టేక్స్ అంటే ఒకవేళ ఫెయిల్ అయితే ఏమైతది? హీరో ఫెయిల్ అయితే ఏమైతది? దీన్నే స్టేక్స్ అంటారనమాట. ప్రేక్షకుడికి ఇన్వాల్వ్‌మెంట్ అయ్యేది ఇక్కడే అనమాట. టర్నింగ్ పాయింట్స్. ముఖ్యమైన టర్నింగ్ పాయింట్స్ ఏమున్నాయి? ప్రతి సీన్‌లో మనకు ముఖ్యమైన టర్నింగ్ పాయింట్స్ ఏమున్నాయి? స్క్రీన్ ప్లేలో కొన్ని కొన్ని ఇది టర్నింగ్ పాయింట్స్ అంటే మనకేముంటది? ఇప్పుడు బిగినింగ్ ఇన్సిడెంట్ ఒకటుంటది. ఫస్ట్ టర్నింగ్ పాయింట్ ఉంటది. రైజింగ్ కాన్ఫ్లిక్ట్. ఇంకా ఆడ నుంచి పెరుగుతూ వెళ్తది. మిడ్ పాయింట్ క్రైసిస్, క్లైమాక్స్, రిజల్యూషన్. ఇక్కడ 2 ఫార్ములాస్ ఉంటాయి. 3 పాయింట్, 4 పాయింట్ ఫార్ములాస్. ఫస్ట్ ఇన్సిడెంట్ ఏముంటది? టర్నింగ్ పాయింట్ ఏముంటది? కాన్ఫ్లిక్ట్ ఎలా పెరిగిద్ది? మిడ్ పాయింట్ క్రైసిస్ ఏముంది? క్లైమాక్స్‌కొస్తది. ఏం రిజల్యూషన్ ఉంటది? సో, ఈ స్ట్రక్చర్ అనేది ఖచ్చితంగా మనం కన్‌స్ట్రక్ట్ చేయాలి. సో, ఫిఫ్త్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది 6 ఫార్ములా ఆఫ్ స్టేక్స్ సారీ స్క్రీన్ ప్లేకి ఇది ఫిఫ్త్ పాయింట్. మనము గ్రాడ్యువల్‌గా ఎట్లా పెరుగుతుంది? ఎలా ఇంపాక్ట్ అయితుందనేది మనం రాసుకోవాలనమాట. అండ్ ఇప్పుడు ఈ కథలో వస్తే 'ఇరుముడి'కొస్తే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆహ్, ఏదో స్కూల్‌లో ఏదో జరగబోతుందనిపిస్తది. మధ్యలో మళ్ళా అక్కడ ఎవరైనా డ్రంకర్డ్స్ ఫస్ట్ ఏమని నాగులు క్యారెక్టర్. నాగులు ఎట్లా ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాడని. తర్వాత అక్కడి నుంచి వచ్చేటప్పటికి మళ్ళా ఎవరో డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారని. దాని తర్వాత వచ్చేటప్పటికి అసలు అంటే మొత్తానికైతే పాయింట్ అయితే మనకేమిటి ఆడపిల్లలకి ఇబ్బంది అవుతుందని. అక్కడి నుంచి తీసుకొచ్చేటప్పటికి మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడుందనేది మనకి తర్వాత రివీల్ అవుతది. స్కూల్‌లో ఎమ్మెల్యే అట్లా అని చెప్పేసి. ఇప్పుడు స్క్రీన్ ప్లేలో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ షో డోంట్ టెల్. అంటే ఇది చాలా ముఖ్యమైన ప్రిన్సిపల్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. హీరో తన తల్లిని చాలా ప్రేమిస్తాడు అనుకునే దానికి స్క్రీన్ ప్లే ఎట్లా ఉంటది? తల్లి మందులు తీసుకోవడం మర్చిపోతుంది. హీరో తన మీటింగ్ మధ్యలో ఉండి గూడా ఆమెకు మెడిసిన్ రిమైండర్ పంపిస్తాడు. రాత్రి ఇంటికి వచ్చి ఆమె మందులు తీసుకున్నదో లేదో చెక్ చేస్తాడు. ఇక్కడ హీరో తన తల్లిని ప్రేమిస్తాడు అని డైలాగ్ అవసరం లేదు. ఓకే. ప్రేక్షకుడు ఆ యాక్షన్ చేసిన దాన్ని బట్టి అర్థమైపోద్దనమాట. హీరోకి తల్లి ఇంపార్టెంట్ అనేసి. సో, ఇలా ఈ 6 పాయింట్ అనమాట. 6 పాయింట్ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చెప్పడం వల్ల ఏమైతదంటే
స్క్రీన్ ప్లే ఎందుకు అట్లీస్ట్ కొత్త ఆపర్చునిటీస్ కోసం ట్రై చేసే వాళ్ళకి స్క్రీన్ ప్లే అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రొడ్యూసర్స్‌కి సినిమా అర్థమైతది. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ లైన్, ట్యాగ్ లైన్ అనేసి అంటున్నారు. లాగ్ లైన్ అని చెప్పేసి. లాగ్ లైన్ ఇస్తే ఏం అర్థమైతది సినిమా? నాకైతే ఇది నిజంగా వండర్ అనిపిస్తుంది. ప్రొడ్యూసర్స్ ఊరికనే లాగ్ లైన్ అడుగుతున్నారు. లాగ్ లైన్‌లో ఏం అర్థమైతది? వితౌట్ స్క్రీన్ ప్లే కూడా ఇనకుండా, నరేషన్ ఇనకుండా ఉట్టిగా లాగ్ లైన్ చెప్పమంటే లాగ్ లైన్ చాలా నార్మల్‌గానే ఉంటది. హీరోకి తల్లంటే ఇష్టం. అది లాగ్ లైన్. ఏముంది అక్కడ తల్లంటే ఎట్లా ఇష్టం ఏంటని చెప్పే విధానం చాలా మారుతది. హీరో, హీరోయిన్ ప్రేమించుకున్నారు. అది కామను. సంవత్సరాలు, యుగాల తరబడి అదే లైను, లాగ్ లైను. కాకపోతే దాన్ని ఎట్లా చెప్పొచ్చు? ఒక్కొక్క ఈచ్ డైరెక్టర్ హాస్ హిస్ ఓన్ వే. సో, ఇది ఇది నిజంగా ప్రొడక్షన్ హౌసెస్ సీరియస్ ఇంటెన్షన్స్ పెట్టి ఇద్దరు ముగ్గురినైనా పెట్టుకొని చేసుకోవాలి. కొత్త స్టోరీ సెలక్షన్ చేసుకునేటప్పుడు.